హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జేషువల్స్. అండ్ ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను అంటే నేను నా సైకిల్కి గాలి కొట్టించుకోవడానికి ఒక మినీ ఎయిర్ ఫుడ్ పంప్ని అయితే ఆర్డర్ చేశాను. దాని రేట్ వచ్చేసి మీకు పోన్ వీడియోలలో మీకు తెలుస్తాయి. వీడియో స్టార్ట్ చేయకముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జేషువల్స్ అండి. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాడు ఈ వీడియోని వెంటనే సబ్స్క్రైబ్, లైక్ చేసుకొని చూడండి. ఓకేనా గైస్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే గైస్ మినీ ఫుడ్ ఎయిర్ పంప్ అనమాట. ఇది ఇన్ఫ్లేటర్, ఎలక్ట్రిక్ బైసికల్స్ ప్రొఫెషనల్ క్వాలిటీ అనమాట. ఎలక్ట్రిక్ కార్స్ ఇట్లాంటి దాంట్లోకి యాక్సెసరీస్ అనమాట ఇవన్నీ. ఇది మినీ ఫుడ్ పంప్. ఇదేం ప్రమోషన్ వీడియో కాదనమాట. ఇది కార్స్కి, బైక్స్కి, సైకిల్స్కి, ఫుట్బాల్స్కి. ఇక్కడ నోట్స్ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు, చదివేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంతే. ఇక బాక్స్ కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం లివర్ని వ్రెంచ్ని పుల్ చేసి మళ్ళీ మనము సాకెట్లు ఇన్సెట్ చేసిన తర్వాత, సైకిల్ కన్నా దేనికైనా ఇన్సెట్ చేసిన తర్వాత లాక్ చేయాలన్నమాట అది. నెక్స్ట్ ఇంకా అదే ఫుట్బాల్ది, ఇంకా ఎయిర్ ఇంకా ఉంటాయి కదా ఎయిర్ సంబంధించిన దాంట్లోకి ఇది అన్నమాట. ఇంకా ఈడ కూడా అదే ఇచ్చారు, ఇంత కింద సైడ్కి అంతే గైస్. ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం, మనకి ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి లోపల మినీ ఎయిర్ ఫుడ్ పంప్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఇట్లా ఓపెన్ చేసేసి ఈ డబ్బాతో పనులు ఇంకా చూస్తే మనకి ఇది ఎయిర్ పంప్ అయితే క్వాలిటీ బాగుంది. ఫుడ్ ఎయిర్ పంప్ అనమాట. ఇది చూస్తే చాలానే బాగుంది. ఇదే గైస్ మన ఫుడ్ ఎయిర్ పంప్ అనమాట మినీ. ఇది పోర్టబుల్ అనమాట, 7 గంటలు క్యారీ చేయొచ్చు. ఇదేమో ఫుడ్ ప్రెషర్, ఇది ఈజ్ ఎ లాక్ అండ్ దిస్ ఈజ్ ఎ పైప్ విచ్ వన్ ఎయిర్ సంబంధించింది. ఇది ఇక్కడ 2 పిన్స్ వచ్చాయి, ఒక బైక్కి, ఒకటి సైకిల్స్కి, ఫుట్బాల్స్కి, దాంట్లోకి కార్స్కి. ఇక్కడేమో మనకి ఎయిర్ ప్రెషర్ ఎంత ఉంటుందో సైకిల్స్లలో తెలుస్తుంది అన్నమాట. చూసుకోండి, ఇక్కడ 20, 40, 60, 80, 100, 120, 140, 160. ఇదంతా మనకి ఇది స్పీడోమీటర్ లాగా ఉంది అనమాట. ఇది ఎల్లో కలర్ ముళ్ళు మనకి మనం ఎయిర్ ఎంత కొడుతున్నామో అంత లేస్తుంది అనమాట. ఇట్లా రొటేట్ అవుతుంది, అంటే 360 degrees కాదు, ఓన్లీ ఇట్లా. ఓకేనా, నెక్స్ట్ మనకు చూసుకుంటే ఈ ఎయిర్ పంప్ అయితే ఇట్లా ఉంది అనమాట. దీని ఓవర్ వ్యూ వేసుకోండి ఒకసారి. దిస్ ఈస్ గైస్ అవర్ ఎయిర్ పంప్. దీని ఈజీ అనమాట మనకి అన్లాక్ చేయడానికి. మన ఫ్రూట్ ఎట్లా తొక్కాలో ఈజీగా చూపిస్తా చూడండి. ఏం లే గైస్, ఇక్కడ లాక్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా ప్రెస్ చేసి ఈ కిందికి ప్రెస్ చేసి ఈ లాక్ని అటు సైడ్ అంటే మనకి లెఫ్ట్ సైడ్కి పుల్ చేసేయాలి, అటు సైడ్కి. ఓకే గైస్, పుష్ చేసేస్తే మనకి ఇది ఇంత ఉంటుంది. సౌండ్ వస్తుందా? దిస్ ఈజ్ ద పవర్. చూడండి, సౌండ్ సౌండ్ సౌండ్. ఇదైతే నేను ఆల్రెడీ యూజ్ చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. సౌండ్ వినండి గైస్. ఓకేనా గైస్, ఇది అన్నమాట. ఇంకా మనకి ఇక్కడ ఎయిర్ పంప్ వచ్చేసి నార్మల్గా చేస్తే రాదన్నమాట. ఇది ఓన్లీ మనం అది సైకిల్స్ కన్నా, బైక్స్ కన్నా, ఫుట్బాల్స్ కన్నా ఏదైనా ఎయిర్ సంబంధించిన దాంట్లోకి పెడితేనే అది వస్తుంది అనమాట. ఓకేనా గైస్, ఇది గైస్ మన ఎయిర్ పంప్ అయితే. ఇంకా దీంట్లో ఫుట్బాల్ పిన్, ఎయిర్ పిన్ 2 ఉన్నాయి అనమాట. దాన్ని కూడా చూపిస్తాం మీకు. చూడండి, ఇక్కడ కింద వాళ్ళు ఇచ్చారు. ఒక్క నిమిషం గైస్. ఇదేం గైస్ మనకి ఇక్కడ కింద ఇచ్చారు. ఇదేమో నార్మల్గా కొన్ని దానికి ఉంటాయి కదా, ఇట్లా ఎయిర్ సోఫా అన్నట్టు
ఇంకా ఎయిర్ బాత్ టబ్ ఇట్లాంటి దాంట్లోకేమో ఇది యూజ్ వస్తుంది అనమాట. ఈ లిడ్. ఓకేనా గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుట్బాల్స్, వాలీబాల్స్, బాస్కెట్బాల్స్, ఇంకా దాంట్లోకి ఎయిర్ కొట్టుకోవడానికి అనమాట. ఇది కొంచెం టఫే ఉందన్నమాట తీయడానికి. ఇదండి ఇది ఈ షార్ప్ లిడ్ చూడండి గైస్. ఈ షార్ప్ లిడ్ షార్ప్ ఉందన్నమాట పైన సైడు. సో ఇది కింద. దీన్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ రెండు దాన్ని చూపిస్తా. ఓకేనా. ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకోవాలి. రెండు పక్కన పెట్టుకుందాము. ఫస్ట్ అయితే మనం ఫుట్బాల్ది చూద్దాము. మనకి ఇక్కడ ఇది ఉంటుంది కదా గైస్, దీన్ని సైడ్కి ఒక లాక్ లాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఇది ఇట్లా వెంచర్ని ఓపెన్ చేయాలి. సైడ్కి ఇట్లా లాక్ లాగా వస్తుంది. దీన్ని ప్రెస్ చేసి లోపల ఇదండి ఫోకస్. ఒక నిమిషం గైస్ మీకు చూపిస్తాను. దీని లోపల మనం ఇన్సర్ట్ చేయాలి. ఎట్లా ఇన్సర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. అది అన్లాక్ చేయగానే ఇట్లా పెట్టి మళ్ళీ ఇటు సైడ్కి లాక్ చేసేయాలన్నమాట. లాక్ చేయగానే లాక్ అయిపోయింది. ఇంకా మనం ఫుట్బాల్కి ఇట్లా పెట్టేసి ఇంకా ఈ వ్రెంచ్ని లాక్ చేసేసి ఇంకా అర్థం ఎయిర్ కొట్టుకోవడమే. ఎయిర్ వచ్చేసి ప్రెస్ చేయడం. చూడండి ఇప్పుడు సౌండ్ వినండి. ఓకే గైస్, ఇదే అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఈ వ్రెంచ్ని అన్లాక్ చేసేసి మళ్ళీ బటన్ అదే లాక్ని అన్లాక్ చేసేసి ఇట్లా పుల్ చేసేస్తే అది వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ అంతే. లాక్ లాక్ చేసి వ్రెంచ్ని క్లోజ్ చేసి మనకి ఎయిర్ ట్యూబ్, ఎయిర్ సోఫా ఇట్లా ఎయిర్ సంబంధించినవి ఉంటాయి కదా, అదనమాట. దీని సౌండ్ అదనమాట గైస్ దీనికి సంబంధించింది. మీకు రేపట్లో న్యూ ఇయర్ రోజు ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుందన్నమాట గైస్. ఇందాక అన్నా కదా న్యూ ఇయర్ రోజు ఒక స్పెషల్ వీడియో వస్తుందని. ఆ వీడియో మ్యాక్సిమం అయితే నేను పర్మిషన్ తీసుకొని నేను ట్రై చేస్తాను. పర్మిషన్ రాలేదంటే ఇంకా నేను ఆ వీడియో పెట్టకపోవచ్చు. మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తా, లేదంటే ఇంకా లేదనమాట. అంతే గైస్ ఇవాళ వీడియోకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జేష్వల్స్ అండి. ఇంకా మనోళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే, ఇంకా ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా గైస్. అంతే గైస్ ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేష్వల్స్ అండి. బాయ్. సీ ఇన్ ద న్యూ ఇయర్ video. Bye bye.